హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీజీ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు అంటే మీన్స్ మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్స్ అనేవి మన ఛానల్లో వీక్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వాటిని మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్రీవియస్ వీడియోలో మనం మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో తెలుసుకోవడం జరిగింది. మీన్స్ మార్కెట్ యొక్క అప్ ట్రెండ్ అనేది ఒక హైయర్ టాప్స్ హైయర్ బాటమ్స్ ఫామ్ చేస్తూ వెళ్తుంది కదా. అలాగే ఒక డౌన్ ట్రెండ్ అనేది లోయర్ టాప్స్ లోయర్ బాటమ్ ఈ విధంగా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది కదా. సో మరి ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి? దానికంటే ముందు మన ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేశానండి. అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. మరి ఈ రోజు టాపిక్ ఏంటి? మార్కెట్ అనేది ఒక హైయర్ టాప్స్ హైయర్ బాటమ్స్ ఫామ్ చేస్తూ పైకి వెళ్తుంది అనుకుందాం. మార్కెట్ ఒక సర్టెన్ ఆఫ్ ప్రైస్ నుంచి సడన్ గా ఫాల్ అనేది అవుతుంది. అండ్ అలాగే అక్కడ నుంచి డౌన్ సైడ్ మూమెంటం అనేది స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకు? అలాగే డౌన్ సైడ్ లో చూసుకున్నట్లయితే మార్కెట్ ఒక లోయర్ టాప్స్ లోయర్ బాటమ్ ఫామ్ చేసుకుంటూ కింది సైడ్ ఫాల్ అవుతుంది అనుకుందాం. మార్కెట్ ఒక సర్టెన్ ఆఫ్ ప్రైస్ నుంచి ఒక అప్ సైడ్ మూమెంటం అనేది తీసుకుంటుంది. సో దీనికి మీకు రీజన్స్ కనుక మీరు యూట్యూబ్ లో చూసుకున్నట్లయితే మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ అనే ఒక కాన్సెప్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఈ సపోర్ట్ అంటే ఏంటి, ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అసలు ఈ సపోర్ట్ ఎందుకు ఫామ్ అవుతుంది, ఈ రెసిస్టెన్స్ ఎందుకు ఫామ్ అవుతుంది, వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకే, మొదట సపోర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్క్రీన్పై గమనించినట్లయితే సపోర్ట్ ఈజ్ అ లెవెల్ ఆర్ ఏరియా ఆన్ ద చార్ట్ అండర్ ద మార్కెట్ వేర్ బయింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ సఫిషియెంట్లీ స్ట్రాంగ్ టు ఓవర్కమ్ ద సెల్లింగ్ ప్రెషర్. సో దీని అర్థం చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎక్కడైతే బయింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందో, సెల్లింగ్ ప్రెషర్ కంటే బయింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియా లేదా ఆ లెవెల్ని మనం ఒక సపోర్ట్ లెవెల్గా చూడడం జరుగుతుంది. మరి ఈ సపోర్ట్ లెవెల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఒక హయ్యర్ హైని ఫామ్ చేసింది. సో ఈ మొదట ఫామ్ చేసిన హయ్యర్ హై నుండి మార్కెట్ ఫాల్ అవుతూ ఒక సపోర్ట్ లెవెల్ని తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ కిందన ఫామ్ చేసింది కదా సార్. సో ఇదే మన సపోర్ట్ లెవెల్గా ఎందుకు తీసుకుంటాం సార్? ఎందుకంటే మార్కెట్ అనేది అక్కడ హాల్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా హాల్ట్ అయి మార్కెట్ ఒక మళ్ళీ ప్రీవియస్గా ఉన్న హై ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక సపోర్ట్ లెవెల్ అనేది కింద ఫామ్ అయింది. అలాగే మార్కెట్ మళ్ళీ సెకండ్ హైని ఫామ్ చేసి మళ్ళీ మార్కెట్ ఫాల్ అవుతుంది. సో ఈ విధంగా ఫామ్ అయిన మార్కెట్ అనేది మళ్ళీ ఒక సపోర్ట్ ఏరియాని ఫామ్ చేసి మళ్ళీ అదే హైని బ్రేక్ చేయడం జరిగింది. సో ఇది మీకు క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. మార్కెట్ ఇన్నిసార్లు ఫాల్ అవుతున్నా సరే మార్కెట్ యొక్క మూమెంట్ అనేది అప్ సైడ్ ఉండడం జరిగింది. సో దీని అర్థం ఏంటి సార్? మార్కెట్లో బయ్యింగ్ యొక్క ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. సో అందువల్లనే మార్కెట్లో మనకు ఒక సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా వ్యవహరించడం జరుగుతుంది. మరి మార్కెట్ అనేది ఒక సర్టెన్ ఆఫ్ ప్రైస్లో కానీ సర్టెన్ ఆఫ్ ఒక ఏరియాలో కానీ రిజెక్షన్ ఫేస్ చేసి సపోర్ట్ ఫేస్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంట్ తీసుకుంటుంది కదా సార్. ఎందుకు మరి? సో దీనికి ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఇదేం చార్ట్ సార్? యాక్సిస్ బ్యాంక్ చార్ట్లో ఉన్నాము. గమనించండి, మనకు ప్రీవియస్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అవుతూ ఒక సర్టెన్ ప్రైస్లో సపోర్ట్ లెవెల్ తీసుకొని అప్ సైడ్ మూమెంటం అనేది తీసుకుంది. సో దీనికి కారణం చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో ఆ ఏరియాలో బయింగ్లో ఆర్డర్స్ అనేవి బయింగ్లో క్వాంటిటీ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల హెవీ క్వాంటిటీలో బయింగ్లో క్వాంటిటీ అనేది యాడ్ చేయడం జరుగుతుంది సార్. సో మార్కెట్ని మూవ్ చేయడం నా వలనో మీ వలనో
చిన్న రీటైల్ ట్రేడర్స్ వల్లనో కాదు సార్. పెద్ద పెద్ద ట్రేడర్స్ అనేవారు మార్కెట్లో ఎంటర్ అయినప్పుడు మాత్రమే మార్కెట్ ఒక బుల్లిష్ మూమెంటం అనేది చూపిస్తుంది. సో ఇది ఎస్ఎంసి కాన్సెప్ట్ అన్నట్టు. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మార్కెట్ ఒక సపోర్ట్ తీసుకుంది కదా సార్. సో ఈ విధంగా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో అలాగే మార్కెట్ మళ్ళీ ఒక హయ్యర్ హైని ఫామ్ చేసి మళ్ళీ ఫాల్ అవుతుంది సార్. మళ్ళీ ఈ విధంగా ఫాల్ అవుతూ ఒక లోయర్లో మీన్స్ మార్కెట్ అనేది ఒక సపోర్ట్ ఫామ్ చేసి మళ్ళీ ఒక హైయర్ హైని బ్రేక్ చేసి ఒక మంచి మూవ్ అనేది చూపించడం జరుగుతుంది. ఎందుకు సార్? సో అదే ప్రదేశంలో మనకు మార్కెట్లో హెవీగా క్వాంటిటీ అనేది యాడ్ కావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే ఒక అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్ అనేది ఈ విధంగా ఫాల్ అవుతుంది కదా సార్. ఇక్కడ గమనించండి, ఈ విధంగా ఫాల్ అవుతుంది కదా. సో ఈ విధంగా ఫాల్ అవుతున్న యాక్టివిటీలో కేవలం రీటైలర్స్ యొక్క యాక్టివిటీ మాత్రమే ఉంటుంది సార్. ఒక ఎస్ఎంసి ప్లేయర్ యొక్క యాక్టివిటీ అనేది ఏమాత్రం ఉండదు. ఎందుకంటే రీటైల్స్ అనేవారు ఎప్పుడైతే డౌన్ సైడ్ మోషన్లో ఎంట్రీ అనేది తీసుకుంటారో వాళ్ళ ఎస్ఎల్ అనేది పైన పెట్టుకుంటారు కదా సార్. సో ఇక్కడ ఎస్ఎల్స్ అనేవి చాలా దొరుకుతున్నాయి. సో ఈ ఎస్ఎల్స్ అన్నిటిని తినేసి మార్కెట్ని అప్ సైడ్ మూమెంట్ మార్కెట్లో అప్ సైడ్ మూమెంట్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సపోర్ట్ లెవెల్ అనేది ఫామ్ అవుతుంది సార్. మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఒక రెసిస్టెన్స్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. రెసిస్టెన్స్ ఈజ్ అ లెవెల్ ఆర్ ఏరియా ఆన్ ద చార్ట్ అండర్ ద మార్కెట్ వేర్ సెల్లింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ సఫిషియెంట్లీ స్ట్రాంగ్ టు ఓవర్కమ్ బయింగ్ ప్రెషర్. దీని అర్థం చూసుకున్నట్లయితే మార్కెట్లో బయ్యింగ్లో కంటే సెల్లింగ్లో క్వాంటిటీ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మార్కెట్లో ఆ ప్రదేశంలో ఒక రెసిస్టెన్స్ లెవెల్ కానీ ఒక రెసిస్టెన్స్ ఏరియా కానీ ఫామ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు దీనిని మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మార్కెట్ అనేది ఈ విధంగా ఫాల్ అవుతుంది అనుకుందాం సార్. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఒక లోయర్లోని ఫామ్ చేసింది. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక అప్ సైడ్ మోషన్ తీసుకొని అక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ని ఫామ్ చేసింది. సో మార్కెట్ అనేది ఈ విధంగా అప్ సైడ్ మూమెంట్ని తీసుకుంటుంది కదా సార్. సో మరి మార్కెట్ ఎందుకని పైకి పోవట్లేదు? దీనికి కారణం వచ్చేసి మార్కెట్లో సెల్లింగ్లో క్వాంటిటీ అనేది హెవీగా ఉంది. సో అందుకనే మార్కెట్ అనేది అక్కడ నుంచి ఫాల్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి రెసిస్టెన్స్ అనేది తీసుకొని ఫాల్ అయ్యి మళ్ళీ ఒక లోయర్లోని ఫామ్ చేసింది సార్. అదేవిధంగా మార్కెట్ ఇంకాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ రీటైలర్స్ని ట్రాప్ చేసి ఒక రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది ఫాల్ అవ్వడం జరుగుతుంది. మరి మార్కెట్ ఎందుకని ఒక సర్టెన్ ఆఫ్ రేంజ్ నుంచి కానీ సర్టెన్ ఆఫ్ ప్రైస్ నుంచి కానీ ఫాల్ అవ్వడం జరుగుతుంది? దీనికి ఒక కారణం చూసుకున్నట్లయితే మార్కెట్లో అదే ప్రైస్లో సెల్లింగ్లో క్వాంటిటీ యాడ్ అవ్వడం, ఇది ఒకటే అని నేను చెప్పాను సార్. ఇంకా చాలా కారణాల వల్ల మార్కెట్ అనేది ఫాల్ అవ్వడం జరుగుతుంది. సో ఉంటాయి కదా సార్, న్యూస్ బేస్డ్ కానీ లేదా మనం ఒక్కలేం కాదు కదా సార్, ట్రేడర్స్ ఆల్గో ట్రేడర్స్ అని ఉంటారు, న్యూస్ బేస్డ్ ట్రేడర్స్ అని ఉంటారు, ఫండమెంటల్గా అనాలిసిస్ చేసేవారు ఉంటారు. సో ఈ విధంగా చాలా రకాలుగా అనాలిసిస్ చేసి మార్కెట్లో క్వాంటిటీ యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనిని మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇదేం చార్ట్ సార్? యాక్సిస్ బ్యాంక్ చార్ట్లోనే ఉన్నాము. గమనించండి, మార్కెట్ ఒక హైయర్ హై నుంచి ఫామ్ అవుతూ ఒక లోయర్లో ఫామ్ చేసింది సార్. అక్కడ నుంచి మార్కెట్ కొంతసేపు రిలాక్స్ అయ్యి రీటైలర్స్ని ట్రాప్ చేసి మార్కెట్లో సెల్లింగ్లో క్వాంటిటీ అనేది ఈ విధంగా యాడ్ అవ్వడం జరుగుతుంది సార్. సో మళ్ళీ మార్కెట్ అనేది ఒక లోయర్లోని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ లోయర్లోని ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మార్కెట్లో ఒక సపోర్ట్ మరియు ఒక రెసిస్టెన్స్ అనేది ఎందుకు ఫామ్ అవుతాయో. సో మన నెక్స్ట్ వీడియోలో ఒక సపోర్ట్ మరియు ఒక రెసిస్టెన్స్ని ఏ విధంగా క్లియర్ కట్గా ఐడెంటిఫై చేయాలి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఒక సపోర్ట్ మరియు ఒక రెసిస్టెన్స్ అనేవి ఈక్వల్గా వర్క్ అవుతాయా, సో దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తానండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.